చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. శ్రద్ధ కలిగి వినండి. మా సమయంలో మనందరము కూడా దేవుని వాక్యాన్ని కంటిన్యూషన్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూషన్ అంటే ముందుకు సాగిపోదాం, నిన్న చెప్పిన దాన్ని కొనసాగిద్దామని అర్థం. కంటిన్యూషన్ అంటే నిన్న చెప్పింది నిన్నేం చెప్పావంటే రాని వాళ్ళకు చెప్పలేను, మళ్ళా గంటన్నర చెప్పనుగా. కాబట్టి లోక మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తమును జరిగించాలని మనం చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ దేవుని ఉద్దేశంలో నెరవేర్చి దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు మనసులో నిర్మించి ఉన్నాడు. తల్లి గర్భంలో నుండి వచ్చినది మొదలుకొని మరలా ఈ భూలోకంలోనికి చేరేంత వరకు ఈ యొక్క జనన మరణ మధ్యన ఉన్నటువంటి కొద్ది జీవితమును జాగ్రత్తగా జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి మనుషుడు ఈ మధ్య జీవితంలో తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన బ్రతుకును నాశనం చేసుకున్నాడు. ఎలా నాశనం చేసుకున్నాడు అనేది రాత్రి మీకు చెప్పాను. కాబట్టి అలా నాశించిపోతున్న వారిని రక్షించుట కొరకు యేసు ప్రభు వారు వచ్చి మనుషుల అందరి కొరకు తన ప్రాణం పెట్టి ఆయన ప్రతి వాణ్ణి పరిశుద్ధంగా మార్చాడు అని రాత్రి చెప్పేసుకున్నాం. కాబట్టి ఈ సమయంలో మరికొద్ది మాటలు మనం దానిలో నుంచే చూద్దాం. కాబట్టి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మనము కూడా ఆ మాట చదవండి ఒకసారి. రాత్రి చదివించిన మాట రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ లోక మర్యాదను అనుసరించకుండా ఉండొద్దని చెప్పే మాటను మనం తెలుసుకున్నాం. తదుపరి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఎవరి చిత్తము? దేవుని చిత్తం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించటానికే దేవుడు యేసు ప్రభు వారికి ఏమిచ్చాడమ్మా? ఏమిచ్చాడని చెప్పాను? శరీరమునిచ్చాడని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు వారికి ఆ శరీరం ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇదే శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి, దేవుని చిత్తమును జరిగించాలి, దేవుని ఉద్దేశమును నెరవేర్చాలి, దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలంటే ముందు దేవుని చిత్తం ఏమిటో మనము తెలుసుకోవాలి. ఎందుకు దేవుని చిత్తం మనం తెలుసుకోవాలని చెప్తున్నానంటే ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యము ఉండాలి, ఒక లక్ష్యము, ఒక గమ్యం అనేది ఉండాలి. ఎగ్జాంపుల్గా ఈ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి బాగా గమనించండి, ఈ యొక్క నోట్స్ ఉన్నది కదా, ఈ నోట్స్ లో ఈ అక్షరాలు లేకపోతే దీన్ని ఏమన్నా ఉపయోగపడుద్దా? ఈ నోట్స్ లో అక్షరాలు లేకపోతే ఉపయోగం లేదు. తెల్ల కాగితానికి ఏం ఉపయోగం లేదు, ఎన్ని తీసినా కూడా తెల్ల కాగితమే వస్తుంటది. అదే విధముగా ఆ పుస్తకానికి కానీ ఆ పేపర్కి కానీ ఇలువ రావాలంటే దాని మీద అక్షరాలు ఉండాలి. ఈ బైబిల్ మీద అక్షరాలు ఉన్నాయి కాబట్టి అక్షరాలలో ఉన్న పరమార్థాన్ని మనం చదువుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అదే విధముగా ఆ వెనక తిరుగుతున్నటువంటి గడియారం ఉంది కదా, ఆ గడియారం లోపల ఆ ముళ్ళు లేకపోతే దానికి ఇలువ ఉంటుందమ్మా. అదేవిధంగా మనకు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి పుట్టిన తర్వాత వాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు వాడి జీవితంలో వాడికి ఒక లక్ష్యము ఉండాలి. లక్ష్యము అంటే తెలుసా? లక్ష్యం అంటే తెలుసా? ఒక గోల్ అంటే ఇంగ్లీషు, తెలుగు అంటే లక్ష్యం. ఒకటి సాధించాలి, ఒక గమ్యము, ఒక గురి. ఒక మాటలు చెప్పాలంటే ఒక గురి ఉండాలి. ఈ గురి లేనివాడు
ఈ లక్ష్యం లేనివాడు ఎందుకు బతుకుతాడో వాడికి కూడా తెలియదు. ఏమి లేనివాడు, ఈ లక్ష్యం లేనివాడు ఎందుకు బతుకుతాడో వాడికి తెలియదు. ఏందిరా ఇలా బతుకుతున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, ఇష్టం వచ్చినట్టు వీధులలో తిరుగుతున్నావు, నీకేమీ పని బాట లేదంటే, నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, నాకేమీ విలువ లేదు. ఒక లక్ష్యం లేనివాడు విలువ లేనివాడిగా బతుకుతాడు. ఒక లక్ష్యం లేనివాడు ఏమీ సాధించిన వాడిగా బతుకుతాడు. కాబట్టి ప్రతి మనిషి తన జీవితంలో ముందుకు సాగాలంటే ఏదో ఒక గమ్యం పెట్టుకొని ముందుకు సాగాలి, ఏదో ఒక గురి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాట కానీ, ఇక్కడ మనతో మాట్లాడుతున్న విషయాన్ని కానీ మనకి ఏం చెప్తున్నాడంటే, మన జీవితంలో మనము కూడా దేవునిలో బ్రతకాలంటే మనకు ఒక గురి ఉండాలి. ఉదాహరణకు సంవత్సరం ప్రారంభంలో మీరు అనుకుంటారు, ఈ సంవత్సరంలో ఒక 10 లక్షలు సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నవాడు ఖచ్చితంగా కష్టపడతాడు. ఒక చదువుకునేటువంటి పిల్లలు నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నవాడు ఖచ్చితంగా ఆ ఉద్యోగం సంపాదించేంత వరకు నిద్ర ఆహారాలు లేకుండా రాత్రింబగుళ్ళు కష్టపడుతూ శ్రమ పడుతూ తిండి తిప్పల మానుకొని ఉద్యోగం వచ్చేంత వరకు చదువుతూనే ఉంటాడు. ఎందుకురా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంతగా చదువుతున్నావు? ఏందిరంటే నాకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటి నీ లక్ష్యం అంటే, మా అమ్మ మా నాన్న ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రతిరోజు నా కొరకే కష్టపడుతున్నారు. వాళ్ళు తిండి మానుకున్నారు, వాళ్ళ యొక్క నిద్ర మానుకున్నారు, వారి యొక్క శరీర సంబంధమైన కష్టమంతా నా కోసం ధారపోస్తున్నారు. సంతోషాలు లేవు, సుఖాలు లేవు. ఎందుకు మా మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు? ఎందుకోసం అంటే, అయ్యా నువ్వు ప్రయోజకుడివి కావాలి, నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండాలి, నువ్వు ఒక ఉన్నత స్థితిలోనికి రావాలి. అందుకోసము మేము ఎన్ని రోజులు కష్టపడ్డా మా కష్టము నీ యొక్క ప్రయోజనం ముందు పనికిరాదన్నప్పుడు తల్లిదండ్రుల కష్టాలు చూసిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఒక గురి పెట్టుకుంటాడు. నేను నిజముగా మా అమ్మ మా నాన్నోళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు, వాళ్ళకి ఇక కష్టం లేకుండా నేను వాళ్ళు కోరుకున్న ఉద్యోగం సాధించి వాళ్ళను కూర్చోబెట్టి సాకాలి అనేటువంటి ఒక లక్ష్యం సాధించాలి. ఒక లక్ష్యం కలిగిన వాడే ఇలా పట్టుదల కలిగి ఉంటాడు. ఏ లక్ష్యం లేనివాడు ఇంటికి వస్తాడు, బుక్కులు ఇసురు నొగుతాడు, ఆ వీధిలో తిరుగుతుంటాడు, ఈ వీధిలో తిరుగుతుంటాడు, అట్టుపోతుంటాడు, ఇట్టుపోతుంటాడు. ఉదయం రాగానే 9 గంటలకల్లా మా యొక్క ప్లేట్లోకి టిఫిన్ తెచ్చేస్తుంటారు, మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆ ప్లేట్లోకి అన్నం తెచ్చేస్తున్నారు, సాయంకాలం 8 గంటలకల్లా ఆ యొక్క ప్లేట్లోకి భోజనం తెస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తెచ్చి పెడుతున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది వాడికి తెలియదు. వాడి జీవితంలో ఏమీ లేనివాడికి ఏం తెలుసమ్మా? ఏదో ఒక తపన ఉండాలి, ఏదో ఒక గమ్యం ఉండాలి, ఏదో ఒక గురి ఉండాలి. ఏ గురి లేనివాడు ఏం చేస్తాడు? తింటాడు, తాగుతాడు, అటు ఇటు తిరుగుతుంటాడు. అదే రాత్రి మీకు చెప్పాను చూడండి, వీళ్ళు ఏ గురి లేని వాళ్ళు సినిమా హాల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర పని పాట లేకుండా తిరుగుతున్నారంటే ఎందుకునంటే మాకు ఏ గమ్యము లేదు, మాకు ఏ గురి లేదు, మేము తింటాము, తాగుతాము, ఎవరు మందుతే వాడి దగ్గర పోతాము, ఎవరు భోజనం పెడితే వాడు ఎమ్మడి తిరుగుతుంటాము. ఎందుకంటే వీళ్ళకి ఏ గమ్యము లేదు. వీళ్ళ జీవితంలో ఇది సాధించాలనే తపన లేనోళ్ళు. నువ్వు సాధించాలని ఆలోచన నీకు ఉండాలి. ఒక మనిషి ఎందుకు బతుకుతున్నావంటే ఆ బతికే దానికి అర్థం కలిగితేనే బ్రతుకు విలువ ఉంటుంది. ఏదో అందరూ బతుకుతున్నారు నేను బతుకుతున్నానంటే ఉపయోగం ఏముందమ్మా? బ్రతుకు దానికి ఒక అర్థం ఉండాలి. జంతువులం కాదుగా, పక్షులం కాదుగా, అవి కూడా బతుకుతున్నాయంటే వాటికి ఒక గురి ఉంటది. అవి కూడా ఆహారం సంపాదించుకోవడం కోసం మరో దాన్ని చంపేసి వేటాడి సంపాదించుకుంటాయి. కనీసం కష్టపడితేనే వాటి కడుపైన నిండుతుంది. ఏ కష్టపడకుండా ఏమి చెయ్యకుండా ఒక సోమరపోతులాగా ఏమి పనికిరానిలాగా ఇంటికాడ కూర్చొని వీధుల ముట్టుకు తిరుగుతూ ఇళ్ల మీద పడి ఓడకుక్కలాగా తిరుగుతున్నోడికి గమ్యము లేదు, లక్ష్యము లేదు. బైబిల్ చెప్తున్న మాట ఇది, నేను చెప్పింది కాదు. ఎవరినో అనాలని మనం అనాల్సిన పని కాదు. అందుకనే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? దేవుని చిత్తమేదో మీరు పరీక్షించాలి. ఏమిటా చిత్తం అంటే, యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బతికినప్పుడు నిద్రపోలేదు, ఆహారం తినలేదు, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు రాత్రింబగులు పరిచర్య అంటున్నాడు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? నీ వయసు కూడా వచ్చింది కదా, నువ్వు వివాహం చేసుకొని పిల్లలు కానీ నీ కుటుంబాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు కదంటే, నా పట్ల దేవుని చిత్తమేదో నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని సాధించటానికి బతుకుచున్నాను. ఈరోజు నీ మీద దేవుని ఉద్దేశం ఏమైంది? ఈరోజు నీ మీద దేవుని యొక్క చిత్తం ఏమైంది?
దేవుడు నిన్ను ఎందుకోసము ఆ యొక్క లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చుకున్నాడు, ఆ పాపంలో నుంచి దేవుళ్ళలోనికి పలుచుకొచ్చుకున్నాడు, ఎందుకు నన్ను పిలుచుకున్నాడని నువ్వు పరీక్షించి తెలుసుకోవాలి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు చీకటి కార్యములతో సతమతమైపోతున్న మన జీవితాలలోనికి వెలుగనే వాక్యమును తీసుకొచ్చి మన బ్రతుకులను ప్రజ్వలింప చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజు మన జీవితాలలో ఏ లక్ష్యం లేకుండా, కష్టపడకుండా, శ్రమ పడకుండా, సుఖపడుతూ ఏదో 3 పూట్ల ఆహారం తింటూ నిద్రపోతూ మరలా బైబిల్ పట్టుకొని ఆఖరికెళ్తూ ఈడికెళ్తూ కూర్చున్నంత మాత్రాన మన గమ్యం మనం చేరలేం. గమ్యం చేరాలంటే కష్టపడాలి, గమ్యం చేరాలంటే ప్రయాసపడాలి, గమ్యం చేరాలంటే రాత్రింబగలు నిద్ర ఆరాలు మానుకొని ప్రయాసపడుతూ తిరగాలి. ఆ గమ్యము ప్రతి మనిషి జీవితంలో ఉండాలి. అందుకని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి, పరీక్షించాలి. నా పట్ల దేవుడికి ఏ ఉద్దేశం ఉంది, నన్ను దేవుడు దేనికోసం పిలుచుకున్నాడు, నేను దేనికోసం ఈ యొక్క ప్రయాస పడాలి, నేను దేనికోసం ఈ లోకంలో ఉండాలని ఆలోచన కలిగినప్పుడే వాడి జీవితంలో వాడికి లక్ష్యం అనేది గుర్తొస్తుంది. ఒకటి గురి పెట్టుకుంటాడు ప్రతి వాడు కూడా. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అంటే సివిల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాడు కానీ, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాడు కానీ ఒక గురి పెట్టుకొని పనిచేస్తూ ఉంటాడు. ఒక బిజినెస్ ఎంప్లాయీస్ చూడండి, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక గురి పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. వాడి గురి అలాంటిదంటే బాగా అర్థం చేసుకోండి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఒకడు అనుకున్నాడు. వాడు ఎన్నోసార్లు ఎక్కాడు, కిందకు వస్తున్నాడు. ప్రతి వాడు వాడిని వచ్చి అంటున్నాడు నువ్వు చేరలేవన్నాడు. ఎంతమంది వాడిని చేరలేవన్నా వాడి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క తపన వాడిని తీసుకెళ్లేదాకా ఆగల. బాగా అర్థం చేసుకుంటున్నావా? ప్రతి వాడికి కూడా ఏదో ఒక తపన ఉండాలి, ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యం లేనివాడు భూమి మీద బతకటం కూడా వేస్టే. ఏ లక్ష్యం లేనివాడు భూమి మీద బతకూడదు, ఏ గురి లేనివాడు భూమి మీద బతకూడదు. ఎందుకంటే వీరి వల్ల భూమికి భారమే, మనుషులకు, తల్లిదండ్రులకు, భార్య భర్తలకు వీళ్ళ వల్ల భారమే. వీళ్ళ వల్ల తలకాయ నొప్పి దెబ్బతే ఏమీ లేవు. ఎందుకు బతుకుతున్నాడో వాడికి తెలియదు, ఎందుకు బతికిస్తున్నారో వీళ్ళకు తెలియదు. అందుకని పౌలు గారు మాట్లాడుతున్నాడు, గురి యొద్దకే ఏమంటున్నాడు అని చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యంలో, లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం, లేకపోతే 24 నుంచి చదువు చూద్దాం. బాగా వినండి అమ్మా. పందెప రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే బాగానండి, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. ఎలా పరిగెత్తాలంట? బహుమానం పొందునట్లుగా పరిగెత్తాలి. ఇప్పుడు ఆయన దేనికోసం పరిగెడుతున్నాడు? చూడండి 25వ వచనం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ముందు మితముగా ఉండును, వారు క్షేమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షేమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి తర్వాత మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నేను గురి చూడని వాని వలె అంటే ప్రతి వాని జీవితంలో ఏముండాలంట? గురి లేనోడు ఎలా పరిగెడతాడమ్మా? ఎట్టంటాడు పరిగెడతాడు. ఏందిరా నిన్నటిదాకా ఏడున్నావు ప్రార్థనలు, మరలా ఇటు పోయావంటే నా బతుకులో ఏముందిలే అనిపిస్తుంది. గురి కలిగిన వాడు అది కష్టమైన, నష్టమైన, ఆరమైన, భారమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది ఎదిరేసినా, ఎంతమంది అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా గురి యొద్దకే పరిగెడతాడు. బ్రదే, మీకు ఇంతకు ముందు సహోదరుడు పాట పాడాడు, మీకు గుర్తుందో లేదు? ఒంటరి వాణ్ణి. ఆ సమయంలో ఎవరు లేరు, ఏ సహాయం లేదు, ఏ పక్క నుంచి ఆదరించి వాళ్ళు లేరు. ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోయారు, ఈదులో వాళ్ళే విరోధులుగా మారిపోయారు. ఒంటరి పోరు విసిగిపోతున్నాడు. ఇంతలా విసుగులో కూడా వాళ్ళు ఏమంటున్నాడు అక్కడ?
ఒంటరిగా ఉన్న నేను, నా గురి ఏంటి? నేను లక్ష్యాన్ని పొందాలి. నేను లక్ష్యాన్ని పొందాలి. నేను ఒంటరిగా ఉన్నానే, ఎవరు లేరు అనుకోకూడదు. పందెపు రంగంలో పరిగెత్తేవాడు వెనుక వాళ్ళు కూడా నాతో రావాలనుకోవటంలా. ఏమనుకుంటున్నాడు? నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి లేనివాడు ఎట్టుకు పరిగెడతాడో తెలియదు. ఈరోజు మనందరిని చాలా మందిని ప్రశ్నిస్తే, ఎందుకమ్మా మీరు ఇంత ప్రయాస పడుతున్నారంటే, ఏమీ తెలియదు గనుక ఈ ప్రయాస వ్యర్థమైపోతుంది. ప్రయాస పడుతున్నావు దేనికంటే, నాకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటి నీ లక్ష్యం? ఏమిటి నీ లక్ష్యం? వారైతే క్షయమైగు కిరీటం పొందుకోవటానికి పరిగెత్తుతున్నారు. నేనైతే అక్షయమైన కిరీటం పొందాలి. నా లక్ష్యం ఏంది? ఆ కిరీటం పొందుకోవాలి. ఆ కిరీటాన్ని నేను అపహరించాలి. ఆ కిరీటాన్ని నా కిరీటాన్ని నేను సొంతం చేసుకోవాలి. ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవటానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది నన్ను వెలివేసినా, నేను మాత్రము దాన్ని పొందుకునేదాకా ఆగను. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తం అసలు నీ జీవితంలో ఏంది? నీకు అర్థం కాకపోతే వ్యర్థంగానే బతికేస్తారు. ఒక్కసారి నేను ఆలోచించారా? ప్రార్థన చేసుకుంటున్న నీ జీవితంలో బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. అపోస్తుల కార్యములు 9 అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ వచనం జాగ్రత్త చదువుదాం. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తన ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అంటే తన ప్రాణాధారం ఏంటిది? తన ప్రాణాధారం అంటే తన జీవితంలో గమ్యం ఏంటిది? తన జీవితంలో తను చేయాలనుకున్న గోల్ ఏంటిది? ఎవరైతే ప్రభు యొక్క మాటల్లో ఉన్నారో, ప్రభు యొక్క బోధలో ఉన్నారో, ప్రభు యొక్క మార్గంలో ఉన్నారో, వాళ్ళను బెదిరించి వాళ్ళను చంపటమే అతని లక్ష్యము. అర్థమవుతుందా? ప్రాణాధారం అంటే నా ప్రాణం ఇదే. ప్రాణం పోయేంత వరకు దాన్ని సాధించకుండా నేను ఆగను. అప్పుడప్పుడు కొంతమంది పోరాడుతుంటారు. ఏమంటారు తెలుసా? నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను మాత్రం దాన్ని సాధించాలి. ఈ లక్ష్యం ఎవరిలో ఉంది ఈ రోజులలో? నీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. ఈ ప్రాణాధారమైనటువంటి ఈ యొక్క మనస్సును పెట్టుకున్న అతను ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బెదిరించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఆమేన్. బాగా వినాలి. ఇక్కడ ఇతని ప్రాణాధారం ఏంటిది? ఇక్కడ ఇతని లక్ష్యం ఏంటి? ప్రభువు మార్గములో ఉన్న వారిని చంపటమే తన లక్ష్యం. ప్రభు తట్టు ఉన్న వారిని మరలా పాపంలోనికి తీసుకుపోవటమే తన లక్ష్యం. అదే లక్ష్యము కలిగి మనము కూడా లోకంలో జీవించాం. మన లక్ష్యం ఏంటప్పుడు? అద్దాల మేడ కట్టియాలని ఒక లక్ష్యము, ఆ అంతస్తులు కట్టియాలని ఒక లక్ష్యము, కోట్ల రూపాయల డబ్బులు చంపేయాలని ఒక లక్ష్యం. మన లక్ష్యాలు అవి. ఇంతకుముందు మన లక్ష్యాలు వేరే ఉన్నాయి. ఈ లక్ష్యాలను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతని లక్ష్యము ప్రభువు ఎప్పుడైతే దర్శించాడో, జాగ్రత్తగా వినాలి. మీరు నిద్రపోవద్దు దయచేసి. దేవుడు మంచి మాటలు మీతో చెప్తున్నప్పుడు నిద్రపోద్దు. శ్రద్ధగా వినండి. నిద్ర వచ్చిన వాళ్ళు వెనకపోయి నిలబడండి, తప్పేమో లేదు. కానీ దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. అదే చెప్తాను చూడండి. ప్రభు లక్ష్యం, ఇతని లక్ష్యం ఏంటంటే ప్రభువులో ఉన్న వారిని మార్చాలి. ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో, ప్రభు అతనితో మాట్లాడాడో, ప్రభు అతన్ని హెచ్చరించాడు, అప్పుడు ఏం మాట్లాడాడో చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుతున్నావు అని ఒక స్వరము నేను పలుకుట వినను. ప్రభువా నువ్వు ఎవడవనగా నీవు హింసించున్న యేసును అనెను. ఇప్పుడు వెంటనే ఈ మాటలు అతనితో పలికిన తర్వాత ఇప్పుడు ఇతని లక్ష్యం ఎలా మారిపోయిందంట? ఇతని లక్ష్యం ఎలా మారిపోయిందంట చూడండి. 15వ వచనం చదవండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, నేను ఈ సౌలును అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, అనేకుల ఎదుట నాకు సాక్షిగా నిలబెట్టుకుంటాను. నాకు సాక్ష్యం చెప్పడానికి ఉంచుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందు ఇతని లక్ష్యం ఏంది? నా నామాన్ని స్మరించే వాళ్ళను చంపడం ఇతని లక్ష్యము. ఇప్పుడు ఇతని లక్ష్యాన్ని నేను ఎలా మారుస్తున్నాను? నా కోసము చనిపోయే లక్ష్యాన్ని పెట్టాను అతనికి.
ఈరోజు నీ లక్ష్యం ఏమైంది? ఈరోజు నీ గురి ఏమైంది? అందుకే పౌలు గారు ఎక్కడ కూడా అనేక సార్లు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం తర్వాత ఎందుకు చదువుకొని ఏమి రాయబడిందంటే, ఇదిగో చలితోను దిగంబరత్వంతోను ఆకలి దప్పులతోను అనేక సార్లు ఓడ ప్రయాణంలోను ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు ముమ్మారు తిన్నది దేనికోసమంటే, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డది దేనికోసమంటే, నా లక్ష్యాన్ని పొందుకోవాలి. వస్త్రములు ఓడ బీకేసి గోడ పక్కన చచ్చిపోయాడని గోడ అవతల ఇరిసేసిన మళ్ళా ఎందుకు వచ్చాడంటే, నా లక్ష్యం అది గమ్యము చేరాలి. నీ లక్ష్యం ఏది? ఈరోజు దేవుడు నీ మీద ఏ చిత్తం కలిగి ఉన్నాడు? దేవుడు నీ జీవితంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను రప్పించింది కారణం ఏమిటి? ఊరకనే పిలవలేదు. తల్లి గర్భంలో నుంచి బిడ్డ భూమి మీద పడ్డాడంటే ఊరకనే పడలా. ఆ బిడ్డ పడినంటనే అతనికి ఒక లక్ష్యం పెట్టాడు దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి వాడికి ఏముంటదమ్మా? పని. ఏదో ఒక పని ఉంటది. ఏ పని లేని వాడు ఉంటాడా భూమి మీద? ఏదో ఒక పని ఉంది. అలాగే దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత నీ పని ఏంది? దేవుళ్ళలోనికి వచ్చినాక నీ పని ఉంది. ఏంటి నీ పని? యేసు ప్రభువులోనికి వచ్చి అపవాది దూతలాగా వచ్చేసి సంఘాన్ని చెరిపే పని కొంతమంది ఉంది. ఇక్కడ కొంతమంది సంఘాన్ని చెరిపేస్తున్నారు. పౌలు కాలంలో ఏమంటున్నాడంట, ఇదిగో కొంతమంది నేను పౌలు వాడును, నేను అపోలో వాడును, నేను కేఫా వాడును అనే చెరిపేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఏంది? నిలబెడుతున్న సంఘాన్ని పడగొట్టడమే వాళ్ళ లక్ష్యము. అయితే పౌలు గారి లక్ష్యం అదేనా? ప్రాణార్పణముగా పోయబడాలి. నా ప్రభువు కొరకు నేను ప్రాణమైనా ఇవ్వాలి. ఎందుకంటే నేను వెళుతున్న పరుగు పందెంలో ఎన్నెన్నో ఎదుర్రాళ్ళు తగులుతున్నాయి, ఎన్నెన్నో ముళ్ళు వస్తున్నాయి, ఎన్నెన్నో అడ్డదారులు తగులుతున్నాయి. వెళుతున్నప్పుడు నా కళ్ళకు ఎంతో మంది కనపడుతున్నారు. నేను ఆగకూడదు. ఆమేన్. ఏంటంటమ్మా? ఆగకూడదు. ఎక్కడైనా ఆగితే నీ గమ్యము మర్చిపోతావు. మీకు తెలుసో తెలియదు, మీరు ఒక పని మీద వెళ్ళిపోతుంటారు, ఏదైనా పనుకొచ్చుకోవడానికి అక్కడికైనా పోవటానికో. ఇంటి దగ్గర నుంచి బయలుదేరావు, పోతున్నావు మార్గ మధ్యంలో సహోదరి కలిసింది, ఊరొక అక్క వ్యవహారం పెట్టింది. ఆ వ్యవహారంలో నువ్వేది మర్చిపోయావు? ఏ దానికోసం పోతున్నావో అది మర్చిపోయావు. ఏందక్క యాడికి పోతున్నావు అంటే ఏమంటే తెలుసా? ఏదో తెచ్చుకుందామని వచ్చాను, మర్చిపోయాను, గుర్తు రావట్లేదు అంటే మర్చిపోవడానికి కారణం ఏంది? మధ్యలో వేరే పనిలో పడిపోయావు. ఇంకా ఇదంతెందుకు మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇంట్లో పాలు పొయ్యి మీద పెట్టుంటారు, సిమ్ములో పెట్టి వస్తారు, బయట వ్యవహారంలో పడిపోతారు, ముచ్చట్లాడుతుంటారు. ఈ వ్యవహారంలో పడి ఏది మర్చిపోయారు? పొయ్యి మీద ఉన్న పాలు మర్చిపోయారు. ఆ పాలు మొత్తం పొంగి గ్యాస్ పొయ్యి మీద పడి ఆ గ్యాస్ లీక్ అయిపోయి ఇల్లు తగలబడితే అనవసరంగా తప్పు చేశానే అనిపిస్తుంది. ఈ భయం ఉండాలి. అయ్యో పాలన్నీ కూడా పొయ్యి మీద ఒలికిపోయిన పాలు ఆ యొక్క గ్యాస్ లీక్ అయిపోయి అంతా కూడా ఇల్లు మొత్తం గ్యాస్ అయిపోయి మొత్తం తగలబడిద్దామని భయం. అంటే బయటకు పోయి వ్యవహారం చేస్తావా? పొయ్యి మీద పాలు పెట్టి ఏమంటారు చాలా మంది, సిలిండర్ దగ్గర కొద్దిగా రెగ్యులేటర్ దగ్గర గ్యాస్ లీక్ అవుతుందంటే అయ్యో గ్యాస్ తగలబడుద్దామంటున్నావు. పొయ్యి మీద అన్నం పెట్టి నువ్వు బయటికి వెళ్ళి వ్యవహారం చేస్తుంటే గ్యాస్ తగలబడదా? ఇక్కడ ఉన్నంత భయం వేరే పనిలో పడితే భయం ఎందుకు లేదు నీకు? వేరే ఆలోచనలో పడినప్పుడు నీకు భయం ఎందుకు ఉండటం లేదు? అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఈ లక్ష్యంలో నీ పనులు బట్టి మర్చిపోకూడదు, నీ కుటుంబ సమస్యలను బట్టి మర్చిపోకూడదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని బట్టి మర్చిపోకూడదు, నీ శరీర సంబంధమైన రోగాలను బట్టి నీ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. దేని మర్చిపోకూడదంట? లక్ష్యమును మర్చిపోకూడదు. లక్ష్యం అంటే ఏందో తెలుసుగా? గురి. నీ గురిని మర్చిపోకూడదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? దేనికి వచ్చావు ఇక్కడికి? ఇంకా జాగ్రత్తగానండి. ఇప్పుడు మీతోటి ఉన్న వాళ్ళందరూ పనులు కాడికి వెళ్ళారు కదా, వాళ్ళకి 500, 1000 రూపాయలు, 80, 800, 400 తెచ్చుకున్నా. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుణ్ణి ఆరాధించి వాక్యం వినటానికి, అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఇందాక ఒక పాట పాడారు. నేను ఆరాధన పాట పాడిచ్చే ప్రతిసారి వాక్యానికి మిళితమైన పాటే పాడేస్తాను. అందుకే పాపం సహోదరుడు ఎత్తుక్కొని వచ్చినా కూడా నేను వేరే పాట చెప్తాను. ఈ పాట పాడాలి ఎందుకంటే నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఇంకా ముందు రెండు మాటలు ఏమున్నాయి?
ముందు ముందు దానికంటే ముందు ఉన్నాయి. ఏంటి? బాధాలన్నీ మొదటి చరణంలో పాఠం చూడండి. కోల్పోయిన వాటిని తిరిగి పొందేది ఎక్కడ? కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి బాధలలో నుండి మరలా బ్రతికించడానికి ఇక్కడికి వస్తే, నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిలో సంతోషం ఆనందంగా లేకపోతే నీ కష్టాలు ఎప్పుడు పోతాయమ్మా? దేవుని సన్నిధిలో మీరు ఫ్రీగా కూర్చోవద్దు, స్టాండర్డ్ కూర్చోవాలి. దేవుని మందిరంలో కరెక్ట్ కూర్చోవాలి. స్కూల్ పిల్లలు ఎలా వెళ్ళినప్పుడు అండర్స్టాండ్ కూర్చోవాలి, అలా కూర్చోవాలి. కాలు చాపుకొని ఫ్రీగా శరీరానికి ఇస్తే నిద్రపోతారు. ఒకవేళ కాళ్ళు వంగకపోతే మీ కుర్చీలో కూర్చోండి అంతే. మీరు మాత్రం కాళ్ళు బార చాపుకొని చర్చిలో కూర్చోవద్దు. ఎదురుగా దేవుని స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం అన్నప్పుడు మీరు కాళ్ళు ఇలా బార చాపుకొని కూర్చుంటే ఎంత దేవుని ఎంత తక్కువ చేసినట్టు. ఆఫ్టర్ ఆల్ మీ ఇళ్లలో మీరు లోకంలో ఉన్నప్పుడు ఆ మూలన ఒక చిన్నదంతా ఏదో ఫోటో పెట్టుంటారు. మంచం అటువైపు కాళ్ళ కట్ట అటువైపు వద్దు, ఇటు తిప్పేయమంటారు. ఎందుకు? దేవుడు లేకపోయినా దేవుడైన భయం. మరి ఇక్కడ నిత్యమైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇటువైపు కాళ్ళు పారదాపొచ్చా పారదాపకూడదా? ఎంత భయం లేని భక్తి వచ్చేసింది లోకంలో మనుషులకి. మీకు చెప్తున్నాను, కాళ్ళు నొప్పులైతే మీకోసం కుర్చీలు మీరే తెచ్చుకున్నారు, కూర్చొని వెళ్ళి అభ్యంతరం లేదు. కుర్చీలలో కూర్చొని తప్పు లేదు. పరిశుద్ధ సన్నిధిలో ఈ మందసం వైపు మీ పాదములు ఉంచకూడదు. ఎంతవరకు చెప్పలేదు, ఎందుకంటే ఉండే కొంది అలవాటు పడిపోతున్నారు జనాలు. నిర్లక్ష్యం చేయకూడదు దేవుని మందిరాన్ని. నిర్లక్ష్యం చేస్తే ఈ నిర్లక్ష్యం దీంతో ప్రారంభమైంది ఎక్కడ దాపోద్ది? ఆదివారాన్ని కూడా నిర్లక్ష్యం చేసేద్దాం. ఎందుకంటే పులిచిండి కొన్ని పంచమైన పిండి మొత్తాన్ని పులే చేస్తుంది. నిత్యము ఆయన సన్నిధిలో ఏముంటుందంట? సంపూర్ణ ఆనందమే. ఆనందము సంతోషం ఉన్నప్పుడు నిద్రపోతారమ్మా. మొన్న 1వ తారీఖు నైటు రికార్డ్ డాన్సులు పెట్టుకొని డాన్సులు వేస్తున్నారు, పాటలు పెట్టుకొని. వాళ్ళు నిద్రపోతారా? ఏంటంటే వాళ్ళు ఏమంటారు? ఆనందంతో ఉన్నామంటారు. ఆనందంతో ఉన్న వాళ్ళు నిద్రపోయినరా అంటే, నువ్వు నిద్రపోతున్నావు అంటే ఏమి లేదు నీకు. ఆమేన్. నీకు ఆనందం లేదు, సంతోషం లేదు కనుక నిద్రపోతున్నావు, లేదా నువ్వు అపవాది సంబంధం కాబట్టి నిద్రపోతున్నావు. ఈ రెంటిల్లో ఏది నీ ఇష్టం, ఛాయిస్ చేసుకో. బైబిల్ ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ఎందుకు నీ ఇష్టం అంతే. ఎందుకు వస్తుందంటే భయం లేకపోతే నిద్ర వస్తుంది మనిషికి. ఏందమ్మా? భయం లేకపోతే. మీకు అర్థం కావటండి, బాగా చెప్తాను, బాగా నన్ను గమనించండి. మీ యొక్క అందరి ఇల్లు ఉన్నాయి కదా, అందరికి ఇల్లులు ఉన్నాయి కదా. మీ ఇంటిలో నువ్వు పండుకునేటువంటి బెడ్ మంచం ఉంది కదా, అందరికి బెడ్ మంచాలు ఉన్నాయి, మామూలు మంచాలు ఉన్నాయి. ఆ మంచం కింద చిన్న బొక్క ఉంది. ఆ బొక్కలోకి 2 బార్ల పొడుగు పాము ఉంది. ఆ మంచం మీద పండుకొని ఖచ్చితంగా నిద్రపోతారా? ఎందుకు? ఇప్పుడు కూడా మీరు కూర్చున్న కింద అగ్ని ఉంది, మీరు కూర్చున్న ప్రదేశం పరలోకము. ఇక్కడ కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే కింద పడితే తగలబడతారు. ఇప్పుడు నిద్ర అవుతుందా? ఆ భయం లేదనమాట దేవుని సన్నిధి అంటే. కాబట్టి బాగా గమనించి ఆలోచించండి. చెప్తున్నాను చూడండి. ఇక్కడ పౌలు గారి జీవితంలో ఏమనుకున్నాడంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే, అనేక మంది కొరకు, అనేక మందిలో నా సాక్షిగా నిలబెట్టడానికి నేను ఏర్పరచుకున్నానే అన్నో. నిన్ను దేనికి ఏర్పరచుకున్నాడు? ఏ రోజైనా ప్రార్థన చేసి అడిగావా, ప్రభువా నా అప్పులు తీర్చయ్యా, నా పొలం బండి అయ్యా, నా బిడ్డలను బాగు చేయి ప్రభువా, నా భర్తను మార్చయ్యా? ఇది కాదు పొదుగుకులు అడగాల్సింది. నన్ను దేనికి నువ్వు నన్ను లోకంలో నుంచి ఈ యొక్క సన్నిధిలోకి పిలుచుకున్నావు? నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? నన్ను ఎందుకు రమ్మనుకోవు? నన్ను ఎందుకు మార్చుకున్నావు? దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. నన్ను పాటలు పాడటానికి ఉపయోగించుకున్నావా? పరిచర్య చేయటానికి ఉపయోగించావా? వాక్యం చెప్పడానికి పిలుచుకున్నావా? అనేకుల జీవితాల ముందు నన్ను నేను మాదిరికరంగా జీవించడానికి నన్ను పిలుచుకున్నావా? ఎందుకు పిలుచుకున్నావు ప్రభు అని దేవుణ్ణి అడగాలి. అడిగితే మన దేవుడు ఏం చెప్పడా? ఇప్పుడైతే పాడట్లేదు, కానీ ఇంతకుముందు పాడేవాళ్ళు ఏంది? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి, చెట్టువు, పుట్టవు, గుట్టవు, నక్కవు, కుక్కవు ఏదో నువ్వు కాదు అన్నావు. అంటే నీ దేవుని నువ్వు అడిగితే నీ లక్ష్యం తెలియదా? నువ్వు అడగటంలా ఏమడుగుతున్నావు? ఏ కాడికి? నన్ను ఎందుకు పిలుచుకున్నావయ్యా, నన్ను ఎందుకు పిలుచుకున్నావు అని అడగటంలా. నువ్వు నాకు ఇది చెయ్యయ్యా, నాకు ఇది చెయ్యా, ఇది చెయ్యా అంటున్నావు. అది చెయ్యాలంటే ముందు నువ్వు ఎందుకు వచ్చావో తెలియాలి.
మీరు 10 మంది పనికి పోతారు, మేస్త్రి అమ్మ తీసుకెళ్ళిపోద్ది పని కాడికి. తీసుకెళ్ళిన తర్వాత ఆ పొలం దగ్గర దింపుతారు. దింపినమ్మటి మీరు ఏమంటారు? ఏమి చెయ్యాలని అడుగుతారు మొదట. కలుపు తీయాలా, లేకపోతే అక్కడ ఆగొట్టాలా, లేకపోతే దానిలో నలి ఆరాలా, లేకపోతే తవ్వాలా, ఏదో అడుగుతారు. ఏది తెలియకుండా దింపిపోయింది అనుకోండి, వచ్చేదా గట్టి మీదే కూర్చుంటావు. ఏందమ్మా గట్టి మీద కూర్చుంటామంటే, ఏం చేయాలి ఈ పని, నేను ఈ పొలంలో ఏం పని చేయాలి అంటే నువ్వు అడగాలి. అడిగితేనే నీకు పని చెప్తారు, అడగకుండా ఎవరు చెప్పరు. ఎందుకంటే నలుగురితో నీకు కూడా తెలిసేమో అనుకుంటారు అంతే. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు, నన్ను దేనికి పిలుచుకున్నావు, నా పట్ల నీ యొక్క లక్ష్యం ఏమిటి, నన్ను దేనికోసం నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభువా, నాకు తెలియచేయమని అడగాలి. పరీక్షించి తెలుసుకోవాలంటున్నాడు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనస్సు మారి, ఏం మారాలి? మనస్సు మారాలి. ఇంతకుముందు పౌలు గారు మనసు ఎలా ఉంది? దేవుని ప్రజలను హింసించడానికి అతని మనస్సు రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మనసు ఏమైంది? దేవుని కోసము చచ్చిపోవటానికి మనసును రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు మారిందా, మారలేదా మనసు? ఇప్పుడు మన మనసు మారిందని చూడండి. నీ మనసు మారిందేమో ఆలోచించుకో. ఇంతకు ముందు ఏటి కోసం అపలాచన చెందుతున్నావు, ఏటి కోసము రాత్రింపగలు పరుగులు తెస్తున్నావు, ఈ రోజు దేనికోసం పరుగులు తెస్తున్నావు? మనసు మారిందా? మారలేదంటే నువ్వు రూపాంతరము చెందలేదు. రూపాంతరం చెందకపోతే దేవుని యొక్క సైన్యములో బిడ్డవు కాదు. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించిన అంటున్నా చూడండి. బైబిల్ గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, నీవు ఏమి చెయ్యవలయనో అది నీకు తెలపబడునని చెప్పాను. నువ్వేమి చేయాలి ఇక్కడ కాదు, అడిగి పో, అక్కడ చెప్తాడు. అక్కడికి పో చెప్తాడు. దేవుడు నీకేమి పని అప్పగిచ్చాడో మందిరంలోనికి వచ్చి జాగ్రత్తగా నాడి. అర్థమవుతుందమ్మా? మీరు ఈ మధ్యకాలంలో అందరికీ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నోళ్ళు కదా, చాలా మంది, ఎక్కువ శాతం లేనోళ్ళు ఎవరు లేరు కదా. ఆ పొదుపు మహిళా కార్యక్రమ సంఘం దగ్గరికి వెళ్తారు. అక్కడికి పోయిన తర్వాత ఒక ఆయన అన్ని చెప్తుంటాడు, ఇది ఇది అని చెప్తుంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి. వినలేదనుకో ఏం చేస్తావు? ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆమె కడిపోయి, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఏమేం కావాలంటాడు. ఇప్పుడు అంటే నా మనిషి ఏమంటాడు? వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు వినలేదా? 10 నన్ను అడుగుతావు, తలకాడు ఎప్పుడు వేస్తుంది అంటే చెప్పేటప్పుడు నువ్వు ఉన్నావు కనుక వినాలి, ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దేవుడు నీకు చెప్తున్నాడు, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడంటే నీవు తన చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమిటి? నా పట్ల నీ చిత్తం ఏమిటి? ఆయన చిత్తం ఏంది మన పట్ల? మిమ్మల్ని ఎవరినన్నా కంది కొట్టడానికి పిలిస్తే కొడవలి తీసుకొని పోయి గడ్డి కోస్తుంటే మీకు కూలిత్తరా? ఎంతంత గురుగాకు ఉంది, కందెత్తున పెరిగింది గురుగాకు, అందరు కంది కొట్టడానికి రమ్మన్నారు, మొత్తం చేలోపోయారు. ఏందమ్మంటే కంది కోస్తుంటే మిగతా వాళ్ళు కొంతమంది గురుగాకు కోస్తున్నారు. ఏంటంటే ముందు గురుగాకు ఎత్తే కదా తర్వాత కందికర్రలు కోసుకుండేది. వాళ్ళు పిలిచింది దేనికి? మరి నీకెందుకు ఆ పెత్తనాలన్నీ? నీ పొలం అయితే నీ ఇష్టం వచ్చింది కోసుకో. నువ్వు కూలికి పోయినప్పుడు మనకు అవసరం లేదు, వాళ్ళు ఏది చేయమనరో అది చేసి రావాలి. దేవుడు అదే నిన్ను దేనికి పిలిచాడో ఆ లక్ష్యం నీకు తెలియాలి. అలా తెలియాలంటే ప్రభువును అడగాలి. ఆమేన్. ఏంటంటమ్మా? ప్రభువును అడగాలి. ఏమని అడగాలంటే, నన్నెందుకు పిలుచుకున్నావయ్యా? ఇప్పుడు అదే అంటున్నాడు, నువ్వు లేచి ఊరిలోనికి వెళ్ళుము, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో నీకు తెలియబడుతుంది, నీకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు పౌలు గారికి చెప్పాడు. ఏం చెప్పాడంట? ఇప్పుడు మీరు 15 వచ్చిన చదువు చూడండి. నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. దేనికోసం? ఇప్పుడు ఏంది ఇతని పని? ఇతని పని ఏందంట? నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇప్పుడు ఈయన సువార్త కొరకు వెళుతున్నప్పుడు అక్కడ ఏమన్నారు తెలుసా? పెస్తు ఏమన్నాడంటే, పౌలా, నీకు అధిక విద్య వలన ఏమైంది? పిచ్చి పట్టింది. ఈ మాట అన్నప్పుడు సౌలు ఏమని ఫీల్ అయి ఉంటాడు? ఏమని ఉంటాడు? అక్కడ యేసు ప్రభు వారు చెప్పాడు, నేను చేసే పనిలో
నేను బహుమానం కోసం వెళుతున్నాను, నా గమ్యం ఎలాగ తెలియదు కనుక నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారు అంతే. వాళ్ళకి తెలిస్తే అంటారా? అందరూ కంది కోస్తుంటే అందరూ కందికర్ల కోస్తా గురుగా కోస్తారు, నువ్వు ఒక్కదానివి కంది కోస్తున్నావు, అందరూ నేను చూసి నవ్వుతారు, నువ్వేమనుకుంటావు? మనల్ని పిలిచింది కంది కొయ్యటానికే, గురుగా కొయ్యటానికి కాదంటే, ఎంత గురుగా ఉంటే కందూరన్న గోత్ర బుద్ధి ఉన్నోళ్ళు ఏదైనా కానీ మమ్మల్ని పిలిచింది కంది కొయ్యటానికి, నువ్వు గోస్తున్నప్పుడు ఇప్పుడు యజమానుడు వచ్చినప్పుడు అందరికీ బహుమానం ఇస్తాడా, నీకే ఇస్తాడా? గురుగా కోసిన వాళ్ళకి ఇరా? మేము కూడా కోసాం కదంటే, నేను ఏది చెప్పానో అదే చేయాలి, మిగతా వాడితో మీకు పని లేదు. ఇక్కడ అదే అంటున్నాడు, నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధన ఇతడు, కాబట్టి నా నిమిత్తం ఎన్నో బాధలు భరిస్తాడు, కావాలంటే చూడు అని చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, ఇతడు 16 వచ్చిన చదవండి. 16, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించుదు వలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను, నేనే ఇతనికి శ్రమలు పెడతానని చెప్పాడమ్మ దేవుడు. ఇప్పుడు పౌలు ఏమంటాడు, పేతురుకి శ్రమలు లేవు, యోహానుకి ఎక్కువ బాధలు లేవు, నాకే ఎందుకు ఇన్ని బాధలంటే, నిన్ను పిలుచుకున్నది దానికోసమే. నీవు దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అందరూ పోతున్నారు నేను పోతున్నట్టు అక్కడ కుదురుద్ది? కుదురుద్దమ్మా? అందరూ పోతున్నారంటే కుదరదు. గుంపులో గోయింద కాదు ఇక్కడ, ప్రతి వానికి ఒక పని తెలియాలి. ఇప్పుడు కాలేజీలు ఉంటాయి, కాలేజీలో 10వ తరగతి దాకా స్కూల్కి పోయినప్పుడు 1వ తరగతి పోయే వాళ్ళందరూ కూడా ఒకే బళ్ళో పోతారు. 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి దాకా ఒకే రూమ్ ఉంటుంది, అందరిని ఒకే చోటు కూర్చోబెడతాడు, సార్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు 5 తర్వాత హై స్కూల్లోకి వెళ్తారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎవరితో పడితే వాళ్ళతో పాటు కుదురుద్దా? 6వ తరగతికి ఒక క్లాస్ ఉంటుంది, 7వ తరగతికి ఒక క్లాస్ ఉంటుంది, 8కి ఒక క్లాస్ ఉంటుంది, 9కి ఒకటి ఉంటుంది, 10 ఒకటి ఉంటుంది. నువ్వు పోయి కటక్కని ఏదన్నా క్లాసులో కూర్చుంటే అక్కడ పోయిన తర్వాత హాజరేస్తాడు, మేడం నా పేరు రాలేదంటే, నువ్వు ఎన్నో తరగతి అంటే, ఎన్నో తరగతి అయితే మీకెందుకు, నేను స్కూల్కి వచ్చాను కదంటే, నీ క్లాసులోకి వెళ్ళి నువ్వు కూర్చోవాలి. దేవుడు అలాగే నీ పని నీకు చెప్పాలంటే ముందు తెలుసుకోవాలి. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఊరికి తెలియదు, అక్కడ రాసి పెట్టినా తెలియదు, అయ్యా 6వ తరగతి క్లాస్ రూమ్ ఎక్కడా, 6వ తరగతిలో ఏ సెక్షన్ ఎక్కడా, బి సెక్షన్ ఎక్కడా, సి సెక్షన్ ఎక్కడా అని తెలుసుకోవాలి. అందుకే మనం కూడా దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. అందుకని ఆయన ఏమంటున్నారు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఇప్పుడు చదవండి, 5వ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. సారీ అమ్మా, 2వ పత్రిక, సారీ బాగా వినండి అమ్మా బాగా వినండి. ఇప్పుడు మీరు అందరు నిద్రపోయే వాళ్ళు కూడా కొద్దిగా లేచి నన్ను అలర్ట్గా వినండి. ఇప్పుడు 5:15 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక అంటే, ఇక మనం బతకాల్సింది ఎవరి కొరకు కాదంట. అసలు ఈ మాట అసలు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక్కొక్క మాట ఆలోచిస్తే ఎంత గొప్పది. తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. అంటే ఇక మీదట ఎవరి కొరకు జీవించాలి మనము? మన కోసం కాదంట. ఇప్పుడు మన కోసం బతుకుతున్నామా, దేవుని కోసం బతుకుతున్నామా? అందుకే మనకు గురి లేదు, అందుకే మనకు ఆశలు లేవు, అపలార్చన లేదు. దేనిలో? దేవునిలో. రాత్రి చెప్పినట్టుగా అందరికి ఉన్నాయి. రాత్రి చెప్పాను, ఏం చెప్పాను? లోక మర్యాద అందరి దగ్గర లేదు. 10 మంది వస్తే ఏమంటారు, కనీసం మర్యాద చేసి పంపిద్దామని ఉంటారు ఊరికైనా. ఏది మర్యాద అంటే, ఇంట్లో ఉన్న పొడికారం అన్నం పెడతావమ్మా, రాకొచ్చిండు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నీ దగ్గర ఒక 500 అంటే ఏమంటారు? చికెన్ 100 కదా అంటే 400కు మర్యాద కోసం. 400 కావాలి, ఒక థమ్స్అప్ తేవాలా, తర్వాత ఇంకొకటి 4 గ్లాసులు తేవాలా, తర్వాత థమ్స్అప్ లో కలుపుకోవడానికి ఇంకొకటి తేవాలా, వీటన్నిటికీ మిక్సింగ్ చేయడానికి ఇంకొకటి తేవాలా. ఇన్నైతే 500 సరిపోవా?
ఆడ సరిపోతే ఆలోచించండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా? వాళ్ళ ఇంటికి పోతే నన్ను బాగా చూసుకుంటారా? ఎందుకు? అన్ని పోసిరు కాబట్టి. అన్నం పెట్టి పంపించినాడు ఏం చూసుకోడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, జీవించు వారు ఇక మీదట మన కోసం మనం జీవించకూడదు. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తునందు ఏమై ఉన్నాను? మృతి నొందితిని. ఆమేన్. నేను క్రీస్తునందు ఏమై ఉన్నాను? మృతి నొందాను. ఈ రోజు నన్ను చాలా మంది అనుకోవచ్చు, నీకు ఆశలు లేవా, కోరికలు లేవా, మంచి బట్టలు కట్టుకోవాలని లేదా, మంచిగా జీవించాలని లేదా, ఇది సంపాదించాలి అది సంపాదించాలని లేదంటే, నేను లోకములో చచ్చిపోతేనే. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్న వారని ఎరుగరా? క్రీస్తులోనికి పొందావు, నువ్వు క్రీస్తును ధరించుకున్నావు. ఇప్పుడు నీ గమ్యం ఏమిటి? నా ప్రభువుని సంతోషపరచడానికి దేవుడు నాకు ఈ పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడమ్మా? అది తెలుసుకోవాలి మనం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఏమంటున్నాడు? ఇందాక మనం చదివినప్పుడు, ఇదిగో నాకు ఒక గురి ఉన్నది. ఏమిటా గురి? కొరింథీయులకు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. మీ అందరికీ తెలిసిన మాట చూడండి. చూడండి, ఎన్నో వచనము? 7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. నా పరుగు ఏం చేశాను అంటే, ఇక చివరి దాకా వచ్చాను, విశ్వాసము కాపాడుకున్నాను. కాబట్టి ఇక మీదట నా కొరకు ఏమన్నది? ఆమేన్. ఎందుకోసం పరిగెత్తాడు ఆయన? ఇప్పుడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు జనాలందరూ ఏమన్నారు ఆయన్ను? ఎర్రివాడా, పౌలా నీకు పిచ్చి పట్టిందా? అంటే అతనికి తెలుసు అతడు దేనికోసం వెళుతున్నాడు. ఈరోజు నీకు తెలుసా నువ్వు దేనికోసం పరుగులు తెస్తున్నావు? ఆ ఊరు ప్రార్థన అంటాడు, ఈ ఊరు ప్రార్థన అంటున్నావు, ఇక్కడికి పోవాలంటావు, బైబిల్ పెట్టుకుని అంటావు, నిద్ర లేకుండా రాత్రి పగులు ఏ ఊరని ఎందుకయ్యా అంటే, నీకు తెలియదు నీ గురేదో, అందుకే నువ్వు వేస్ట్ అయిపోయావు. పిల్లలు అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి కర్నూలు పంపిస్తుంటారు, విజయవాడ పంపిస్తుంటారు, బెంగళూరు అంటారు, హైదరాబాద్ అంటారు. ఈ నోర్లో పోయి ఎందుకురా ఎగ్జామ్స్ రాస్తున్నాడు ఎప్పుడన్నా అడిగిర్రా? ఎందుకు రాస్తున్నావంటే, నేను పరీక్షల్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగం పొందుకోవాలంటే ఆ టెస్ట్లో పాస్ కావాలి. అప్పుడు చాలా మంది ఏమంటారంటే, పని బాట లేకుండా డబ్బులన్నీ తగలబెడుతున్నాడు, ఆడికి పోతున్నాడు, ఈడికి పోతున్నాడు. కానీ వాడికి ఒక గమ్యం ఉంది, వాడికి ఒక లక్ష్యం ఉంది. వాడికి తెలుసు వాడు గమ్యంలోనికి వెళ్ళేంత వరకు ఎవరు చెప్పినా ఆగాడు. అవసరమైతే అడక్క దినైనా తన గమ్యాన్ని చేరుకుంటాడు. గమ్యమును చేరుకునేటువంటి మనస్సు నీలో ఉండాలి. పౌలు గారు అదే ఉంది. పౌలు గారు అంటున్నాడు, ప్రభువు నన్ను పిలుచుకున్నది తన పని కొరకు, తన పనిలో నేను ప్రయోజకం కావాలని, తన చిత్తముని నేను జరిగించాలని, తన ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చాలని దేవుడు నన్ను పిలుచుకున్నాడు అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచించండి. కొరింథీ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 20:24 ఒకసారి చూడండి అమ్మా. 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యము ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు కొరకు పొందిన పరిచర్యను తుదముట్టించవలనని, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. ఏమంటున్నాడు? నాకు దేవుడు అప్పగించిన ఆ పనిని నేను అయిపించేంత వరకు ప్రాణం పోయినా కూడా నేను లెక్క చేయను అన్నాడు. అదేనా? నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు, నా ప్రాణము నాకేమి ఇష్టము కాదు. అందుకేమన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నా ప్రభువు నాకు అప్పగించిన పని నిమిత్తము సమస్తమును ఏం చేశానన్నాడు? నష్టపరుచుకొని ముందుకెళ్ళిపోతున్నాను అన్నాడు. నీ గురి నీకు ఉండాలమ్మా, నీ గమ్యం నీకు ఉండాలి. ఆ గమ్యమును చేరుకోవటానికి నీ దగ్గరున్న డబ్బులన్నీ తగలబెట్టేస్తావు, నీకున్న ఆస్తి మొత్తం తగలబెట్టేస్తావు. నువ్వు గమ్యం చేరుకుంటే ఇవన్నీ పోయినా అది పొందుకున్న చాలు అనిపిస్తుంది.
ఎలాగంటే బైబిల్ గ్రంథంలో మీ అందరికి యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి కంట ఒక పొలములో బంగారపు నిధి దాచబడిందని తెలియపడ్డదంట. ఇప్పుడు వెంటనే అతడు ఇంటికెళ్ళి ఏం చేశాడు? తనకున్నదంతా అమ్మి ఆ పొలము కొనుక్కొనెను. జనాలందరూ చెప్తున్నాడు, అక్కడ ఏమీ పండదరా, ఎందుకురా పనికి మాలిన పొలాన్ని కొంటున్నావు, నీకున్నదంతా అమ్ముకుంటున్నావంటే ఆ పొలములో ఏమున్నదో వాడికి తెలుసు, కానీ ఎలకేం తెలుసు? ఆ పొలంలో ఏమున్నదో వాడికి తెలుసు. అందుకనే ఉన్నదంతా హెచ్చించి దానిని పొందుకొనేను. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారు తెలుసా? నా పరుగు తుదముట్టించేంత వరకు, నా పరుగు తుదముట్టించాలి, నేను కడ వరకు కూడా నాకు అప్పగించిన దానిని నేను చెయ్యాలి. ఏది అప్పగించాడు నీకు ఈరోజు? ఒక గురితో బతుకుతున్నారమ్మా క్రైస్తవులమైన మనం. ఒక గమ్యం ఉందా మనకు? ఏదో ఆదివారం ప్రార్థనకు రావాలని గురే పెట్టుకున్నారు, అందుకే ఎన్ని పనులున్న ఆదివారమే వస్తున్నారు. ఇంకో గురి లేదు మన దగ్గర. ప్రార్థనకు వచ్చినప్పుడు రావద్దని అన్నట్ల, ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇక్కడ నీకేం తెలియజేయబడుతుంది? నీ లక్ష్యం ఏదో నీకు తెలుసుకోవాలి. నీ లక్ష్యం ఒకటి ఉండాలి నీకు. ఫిబ్రవరి రాసిన పత్రికలో మాట్లాడుతూ చూడండి, అక్కడ ఎంత బాగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. 10:35 చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ ధైర్యమును ఏటి నిడిచిపెట్టదంట. ఏ ధైర్యాన్ని? ఇప్పుడు చెప్పాలి. ఏ ధైర్యాన్ని? ధైర్యం అంటే తెలుసా? మా ధైర్యం అంటే తెలుసా? తెలియదా? ఏ ధైర్యాన్ని? ఏ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు? ఏ ధైర్యాన్ని అంటే బాగా గమనించి ఆలోచించండి. నా దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యము. అందుకే ఇందాక పాటలు చెప్పాను, ఒంటరి వాడే 1000 మంది అయ్యాడు. ఎప్పుడయ్యాడు? ఆ ఒంటరోడికి ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. చాలా మంది చూసే వాళ్ళకి నువ్వు ఒక్కడవే చేస్తావా ఈ పని అంత అంటున్నాడు. వాడేమంటున్నాడు? నాకు 1000 మంది ఉన్నారు అంటున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఎలీషా దగ్గర ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు. ఎలీషా దగ్గర ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఎలీషా తన యొక్క గుడారంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉదయకాలం కాగానే ఈ యొక్క శిష్యుడు ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. అలాగా బయటికి రాగానే చుట్టుపక్కల సైన్యము రథములతో నింపబడి ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, మన మొక్కలమే. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వీడి కళ్ళు తెరవమన్నాడు. వెంటనే వీడి కళ్ళు తెరిస్తే వాళ్ళకంటే ఎక్కువ మంది పక్షాన ఉన్నారు. మన కనులు తెరవబడాలి. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటది, ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో నీకెవరు దిక్కనొచ్చు? నా దేవుడు ఉన్నాడు, నాకెందుకు భయం? నాకెందుకమ్మా భయం? అందరూ ఒకవైపునున్నా నేను ఒక్కడిని ఒకవైపున ఉండగలను. కారణము, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా దేవుడు ఉన్నాడు. 1000 మంది నీ వైపు మీదకి వస్తున్నారు అనుకోవద్దు. నీ పక్షమునున్నవాడు వాళ్ళకంటే ఎక్కువే. అందుకని ఇక్కడ మనం మాట్లాడుతున్నా ఏమంటా చూడండి, చదవమాట. మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. ధైర్యము దేవుని సన్నిధిలోనికి, దేవుళ్ళో ముందుకెళ్తున్నప్పుడు నీ శరీరం నీకు సహకరించదు, అయినా విడిచిపెట్టొద్దు. సహకరిస్తుందమ్మా? సహకరిస్తుందా? పొద్దు గోకులు పని చేసేస్తాను, నిద్ర వస్తుంటది. సహకరించదు. అప్పుడు నువ్వేం చేయాలి? నా దేవా నువ్వు ఉన్నావు, ఇదంతా నాకు అని ధైర్యంతో ముందడిగేయాలి. లక్ష్యాన్ని సాధించే వాడికి జ్వరం వచ్చిందంట. పాపం బాగినండి, జ్వరం వచ్చిందంట. ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది, ఆడ జ్వరం వచ్చింది. ఎగ్జామ్ రాస్తేనేమో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, రాయకపోతేనేమో ఫెయిల్ అయిపోతాడు. ఇప్పుడు జ్వరం వచ్చింది అన్నప్పుడు అందరూ ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు పోతే తర్వాత రాసుకోవచ్చు, ఇప్పుడు నువ్వు వెళితే ఇబ్బంది పడతావని ఎవరని చెప్తారా? ఏమంటారు? జ్వరములోనైనా సెలైన్ పెట్టించుకొనైనా ఎగ్జామ్ రాసిరమ్మంటారు. ఎందుకు? వాడు స్టేట్ ఫస్ట్ వస్తాడని అందరికి తెలుసు. కాబట్టి మనకు కూడా శరీరంలో అందిన బాధలు అందరికి, రోగం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఎవరైనా ఉన్నాడా? ఈ రోగాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు కనుక నీ లక్ష్యాన్ని పొందలేకపోతున్నావు. ఈ బాధలను చూసి, ఈ యొక్క సమస్యను చూసి నువ్వు ఏమంటావు తెలుసా? ఎందుకంటే నిద్ర కొనిలేను, నేను చెప్తున్నాను, వీడు ఉండలేడు, ఆడలేడు.
ఇటు పనులు ఏం చేస్తారు అటోళ్ళు? పనులు ఏం చేస్తారా? ఆ పొలంలోని పోయి చెట్టు ఆ యొక్క టక్కు కింద లేకపోతే చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. వీడి వల్ల ఉపయోగం ఏముంది? ఆకు కొడతా కొడతా ఆ పట్టులో పడుకొని నిద్రపోతాడు. ఇలా వల్ల ఏం ప్రయోజనం ఉంది? బతికిన 3 రోజులైనా చాలా జాగ్రత్తగా బతకాలి. పనికి మాలిన వాళ్ళలాగా బతకడం కంటే పర్ఫెక్ట్ గా 2 రోజులు బతికినా మనం గొప్పలమైపోతాం అంతే. ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మ యేసు ప్రభువారు? ఆయన చరిత్ర, ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోయిందా? మెతుసులా ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా? మేన్ అమేన్ అన్ని సంవత్సరాలు బతికాడు, అంతేనా? 969 సంవత్సరాలు బతికాడు. ఎంతమంది తెలుసమ్మా ఆయన పేరు? నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికేది కాదు, నువ్వు బతికినన్ని రోజులు ఎన్ని మంచి పనులు చేశావు అది కావాల్సింది నీకు. అలెగ్జాండర్ ఎన్ని రోజులు? చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు. చచ్చిపోయే టయానికి ప్రపంచాన్ని మొత్తాన్ని జయించాడు. మరి నీ జీవితంలో నువ్వు సాధించింది ఏంది? ఇంకా వయసుందా? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇప్పుడు 40 వచ్చాయి, రేపు 45 అవుతాయి, 50లో పడ్డ తర్వాత 3వ కర్రత వచ్చేది. మేమేమొచ్చావులయ్యా ప్రార్థనకు? 40లో 20లో ఉన్నప్పుడేమో పొలాల చుట్టూ తిరుగుతివి, 50లోకి వచ్చాకేమో కర్ర పట్టుకో మంచం మీద ఉంటుంది. నీకు గురి ఉంది అసలు? నీకు ప్రయాసం ఉందా? అందుకని ఇక్కడదే మాట్లాడుతుంది, మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఏ ధైర్యము? నాకు ప్రభు ఉన్నాడనే ధైర్యము. అందరూ చెట్టు కట్టేసి పౌలు గారిని కొడుతుంటే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నీ పనిలో ఇది ఒక పాత్ర మాత్రమే. ఎంత బాగా అన్నాడమ్మా! మనం అనగలమా? నీ పని చేస్తున్నాను, ఇది ఒక ఎదురు దెబ్బ, తగిలితే తగలని, కానీ నా లక్ష్యాన్ని నేను మర్చిపోలేదు ప్రభువా. నా లక్ష్యం ఒకటి ఉంది, దానికోసం నేను మర్చిపోలేదు. ఓడ పగిలిపోయి కింద పడిపోయినప్పుడు అందరూ అన్నారు, ఏంది పౌలు గారికి ఇలా అయిపోయింది, చచ్చిపోతాడేమని. అక్కడ అంటున్నాడు, మనందరము ఖచ్చితంగా ఆ యొక్క దివిలోనికి వెళతాం, ఎందుకంటే అక్కడ నేను సువార్త చేయాలని నా దేవుడు నాకు చెప్పాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుడు మనల్ని అక్కడికి నడిపిస్తాడని నమ్మకం ఉంటే దేవుడు నడిపిస్తాడు అంతే. నీ లక్ష్యాన్ని సాధించడానికి పశుపురితో ఉన్నంత వరకు నీ లక్ష్యాన్ని సాధించాలి నువ్వు అంతే. ఏ లక్ష్యం లేనివాడు దేనికి పనికిరాడు. అందుకని మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఏందంట? ఆమేన్, గొప్ప బహుమానం కలుగును. ఎందుకంట? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్యమి అవసరమై ఉన్నది. ఎంత బాగా మాట్లాడుతున్నాడమ్మా! మీరు దేవుని చిత్తమును ఏం చేయాలంట? నెరవేర్చాలంటే ఏం అవసరం అంట మనకు? ఓర్పు. ఎప్పుడు ఓర్చుకోవాలి? ఎప్పుడు ఓర్చుకోవాలమ్మా? నాకు జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి, నేను లేచి నిలబడి వాక్యం చెప్పలేను, ఈ ఒక్కరోజు వాక్యం చెప్పలేను ప్రభా, వదిలేయమంటే కుదురుద్ది? ఓపికతో లేచి నిలబడాలి, ఆయనే చూసుకుంటాడు. పని చెయ్యాలంటే పాట పాడటానికి చాలాసార్లు అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, నా గొంతు అంతా కూడా ఈ మధ్య కాలంలో ఎట్టుందంటే చాలా అరగొంతుగా వచ్చింది. అందరూ నవ్వచ్చు, కొంతమందికి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ నా ప్రభువుని నేను గణపరచాలంటే ఇవన్నీ ఆటంకాలు ఉండకూడదు. చాలా మంది ఏమంటారు, పాట పాడంటే గొంతు బాగోలేదు. బాగుంటే పెద్ద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏమో, లేకపోతే ఎస్పి సుశీలేమేమన్నా, ఎస్పి జానకేమో గొంతు బాగలేదు. గొంతుతో కాదు దేవుడిని స్తుతించాల్సింది, మనస్సుతో. రాలేదయ్యా, ఎందుకు వస్తుంది? రాదుగా. నువ్వు ముదిలే భయపడవు, ఏమవుతుంది? కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, చెయ్యి నొప్పి పడుతుంది, నేను పాడలేను, మైకు పట్టుకోలేను, ఎందుకు పట్టుకుంటావు? ధైర్యంతో ముందుకు పోవాలి అంతే. ఉంటాయి కష్టాలు అక్క, మీరందరూ పని చేస్తుంటారు కదక్క, మీకు బాగా లేకపోయినా కూడా దోగడుకుంటాను పనికి పోతారు కదక్క. నిజంగా చెప్పండి అక్క, ఎందుకు పోతున్నారంటే చెయ్యకపోతే అట్టయ్యా ఎంతలా టాబ్లెట్ వేసుకుంటారు, ఎంత 5 రూపాయలు ఇస్తే పారాసిటమాల్ ఇస్తారు, కటెక్కని మింగేస్తారు, కడుపు నిండా తినబుద్ధి కాకపోయినా కక్కొస్తున్నా నోట్లో కుక్కి మరి మజ్జగలో బాగా పిసుక్కొని మరి తాగేస్తారు. ఏంటంటే తింటే వామిటింగ్ వస్తుందని తాగేసి శుభ్రంగా పోయి పని చేస్తున్నారు కదా. ఎందుకంటే పొలం బండియాలనే లక్ష్యం.
మరి ప్రార్థనలో దేవుని రాజ్యం పొందాలని లక్ష్యం ఉందా లేదా? ఇది లక్ష్యమా కాదా? ఇప్పుడు లోకానికి విరుద్ధంగా ఉండొచ్చు. ఆ పనులు చేస్తుంటే అందరూ ఏమంటారు తెలుసా? ఎంత పట్టుదల ఉందో చూడు, ఈ వయసులో కూడా కష్టపడి పని చేస్తుంది, చూసి నేర్చుకోనరా అంటున్నారు. మరి దీనిలో అంత బాగా లేకపోతే పాపోతేమమ్మా, వాడికేం తెలుసు? వాళ్ళకేం తెలుసమ్మా? వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఏమంటున్నారు ఆయన? ఇదిగో ఆయన ఎవరో మీకు తెలిసి ఉంటే ఆయనను సిలువ వేసి ఉండేది వాడు కాదు. పేతురు మాట్లాడాల, మీకు తెలియక మీరు వేశారు, ఇప్పుడు వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. ఒకప్పుడు తెలియనప్పుడు నువ్వు కూడా మాట్లాడేవాడు కూర్చొని, మీ ఇంటి దగ్గర కూర్చొని అందరూ బైబిల్ పట్టుకొని ప్రార్థన కాడికి వస్తుంటే ఆ ఇంటి దగ్గర, ఆ అరుగు దగ్గర, ఆ మొత్త దగ్గర, ఆ యొక్క గచ్చు దగ్గర కూర్చొని, అబ్బో ఎంత భక్తి పరులు లేరు, నువ్వు ప్రార్థన పోతానరే ఒకప్పుడు అన్నావు, ఇప్పుడు నువ్వే పట్టుకొని వస్తున్నప్పుడు అవి అనుకుంటుంటే నీకు నవ్వులాటుకుంటుందిగా. ఒకప్పుడు నువ్వు అన్నప్పుడే ఎటకారం చేసి నువ్వే, ఈ రోజు నువ్వే దేవుని దగ్గరికి వస్తుంటే నీకు నవ్వులాటుకుందిగా. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నీ కుందుకు వచ్చిందంటే నీ మనసులో ఉన్నటువంటి ఆ పట్టుదల ఎవరేమన్నా పట్టించుకోవద్దన్నది. గమ్యము ఉన్నవాడికి ఎవరేమన్నా పట్టించుకోరు. అప్పుడప్పుడు మేము చదువుకునే పిల్లలు ఉంటారు పాపం, పొద్దు గూగుల్ రూమ్ లో కూర్చొని చదువుతుంటారు. చాలా మంది ఏలం చేస్తుంటారు, ఇంక ఈయన కలెక్టర్ అయిపోండ్రా, ఐఏఎస్ అయిపోండు, ఎస్పీ అయిపోయాడు అది అంటారు. ఎంతమంది ఏమన్నా వాడు మాత్రం చదువుతూనే ఉంటాడు. వీడు మాత్రం బరెగొడ్ల దగ్గర పేడ చేస్తుంటాడు, వాడు మాత్రం కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేస్తుంటాడు. లక్ష్యము సాధించేంత వరకు వెనకడికి వేయకూడదు. లక్ష్యము సాధించేంత వరకు వెనకడికి వేయకూడదు. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదాం. ఏమంటున్నాడు? మీరు బాగుగా పరిగెత్తుచుంటరి. బాగేనండి, మీరు బాగుగా పరిగెత్తేదంటే కూడా ఎలా పరిగెత్తాలంట? బాగుగా పరిగెత్తాలి. ఎందుకు బాగుగా పరిగెత్తుతున్నారు అన్నాడు? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ము ఎవడు అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులుయ చేయును. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్ము కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. ఆమేన్. ఏమని మాట్లాడుతున్నాడమ్మా? మీరు బాగుగా పరిగెత్తుచున్నారు. ఎలా పరిగెత్తుచున్నారు? సత్యమునకు విధేయులై పరిగెత్తాలి. కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నాడు? అసత్యమైన వాక్యాలు తీసుకొస్తారు. ఇప్పుడు పాస్టర్లు చాలా మంది వచ్చారు, మాయ బురిడీలు చేసి మనుషులు లాక్కొని పోతున్నారు అంతే. ఇప్పుడు జనాలు కూడా ఎలా పడిపోయారంటే ఏడైతే ప్రార్థన కూకుంటున్నారు అంతే. అది వాక్యమా, అది కరెక్ట్ గా ఉందా లేదని అంత తెలుసమ్మా. మెతుసులా ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలియాలా, వాక్యం ఏం తెలుస్తుంది వీళ్ళకి? నాకు అర్థం కాల. వీళ్ళకి వాక్యం కరెక్ట్ తెలుసా? ఎక్కడ సత్యమో ఎక్కడ అసత్యమో తెలుసమ్మా. సత్యము కొరకు ఏం చేశారంట? సత్యము కొరకు సముద్రాలు దాటి వెళ్ళిపోయారంట. నువ్వు సత్యం కొరకే అంటున్నావు, ఇంటి పక్కనే ఉందిలే ఏడైతే కూర్చొని వద్దామని అనుకుంటారు. సత్యమైన వాక్యం కావాలి. సత్యములో ఎవడు ఉండడో వాడి జీవితంలో కూడా పాపానికి అలవాటు పడిపోతాడు. చూడండి, కావాలంటే మీరే, అంటే నేను ఏదో గొప్పని చెప్పట్లేదు, కానీ ఇక్కడ మనకు వాక్యం మీరు వింటున్నారు, ఎక్కడ పోయి నేనండి వాక్యములు మొత్తము కూడా డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. ఒక్క గంట తోడి వాక్యం చెప్తే 800 సార్లు అల్లెలు అని చెప్తారు. ఎందుకు చెప్తారు అల్లెలు? చెప్పండి అసలు మీరు. నిద్రపోయాను లేపటానికి లేయండి అక్క అంటే తప్పక్క, హల్లెలూయా అంటే వాళ్ళు లేస్తారు. అంటే నిద్రపోయాను లేపటానికి ఉపయోగిస్తున్నారు హల్లెలూయా. ఈ వాక్యం మధ్యలో 4 పాటలు, 4 డాన్సులు, 4 పిట్టకథలు, అయిపోయింది వాక్యం. పిట్టకథలు 4 చెప్పేస్తారు, 4 ఎగ్జాంపుల్ చెప్తారు, 4 చెప్తారు, వాక్యం అయిపోయింది అంటారు. ఎందుకంటే ఎందుకు ఎన్ని చెప్తారంటే చెప్పండి. ఆమేన్. అంతే కదమ్మా. మీరు చదువుకునేటప్పుడు ఆ రోజు సారు పాఠం ప్రిపేర్ అయ్యి రాలేదనుకో, ఇంకా కూర్చుంటాడు, ఈ రోజు ఏదో ఒకటి చెప్తానంటాడు. ఏం సార్ పాఠం చెప్పంటే, రోజు చెప్పే పాఠం ఈ రోజు అవసరమా?
రేపు పరుగుల పందాలు ఉన్నాయి, ఎల్లుండి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈరోజు వార్తలు అయ్యి, ఈరోజు క్రికెట్ ఇది. ఏంద్రా సార్ ఇది చెప్తున్నాడంటే సార్ దగ్గర సబ్జెక్ట్ లేదు ఆ రోజు కానండి. అదే సబ్జెక్ట్ ఉన్నాడు వాడు చెప్తాడా? అర్థమవుతుందా? కాబట్టి ఇదే చెప్తున్నాను, వాక్యం ఈ రోజు నేను చెప్తున్నాను 100కు 90% వాక్యం చెప్పేవాళ్ళు కరువైపోయారు భూమి మీద. మీరు ఎక్కడికైనా చర్చిలో కాడికి వెళ్ళండి, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి నిలబెట్టి మాట్లాడే వాళ్ళు లేరు. ఎందుకంటే జనాలు కూడా ఎలాంటి అలవాటు అంటే ఆడికి పోతే అన్ని దీవెనలే చెప్తున్నారు, మాకేం చెప్పట్లేదు అంటున్నారు. నువ్వు ఆదివారం ప్రార్థనకు వచ్చి నీ ఇష్టం వచ్చిన కూడా తిరుగు, నీకు ఇబ్బంది లేదని చెప్పేవాళ్ళు కావాలి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించను. చాలా మంది అంటారు, బ్రదర్ మా దగ్గర 10 మంది బాప్తీసం తీసుకున్నారు, 50 మంది తీసుకున్నారు. నేను ఒకటే చెప్తాను, పరలోకం పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతాను. రంగమంటే అందరం మనగరు పరలోకం పోయేవాళ్ళు కావాలి దేవునికి. సంఖ్య పెంచుకునేది కాదు కావాల్సింది, కరెక్ట్ సంఖ్య కావాలి ఇక్కడ దేవునికి. ఒక స్కూల్లో 5 లక్షల మంది ఉన్నది కదా కావాల్సింది. ఒక స్కూల్లో 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చారు, స్టేట్ సెకండ్ వచ్చారు. 5 లక్షల మందిని పేర్లు పైన వేస్తారా, వీళ్ళిద్దరి పేర్లు పైన వేస్తారా? దేవునిలో నిలబడితే అలాంటి వాళ్ళు కావాలి దేవుని కొరకు. చాలా మంది ఎలా పాలైపోతారంటే, ఏడాదికి ప్రార్థన పోయేస్తున్నా పాస్టర్ గారు, ఏడాదికి ఎందుకు పోయేస్తున్నా నాకు అర్థం కాదా? ఏదంటే ఆ చెలువు పోయి పని చేసి వస్తావమ్మా, అంతే కదక్క. ఈ రోజు ఏ పని లేదు, ఇంటికాడ పొద్దు పోవట్లేదు అని చెప్పి చాలా మీద పడి ఏడంటారు కలుపు తీసుకొస్తావా? ఎందుకు రావు? తీపించుకున్నాడు ఏమనుకుంటాడు, అమ్మయ్య పిలవకుండా వచ్చి కలుపు తీశారు సన్యులు అన్నారు. పోయి కూలి అడిగితే నిన్నూరు తీయమనరా? నేను అదే చెప్తున్నాను, ఇక్కడ బాప్తిజం తీసుకుంటే ఈడికి రావాలి, అక్కడ తీసుకుంటే ఆడికి. ఇవన్నీ నేను బాప్తిజం గురించి మాట్లాడట్లా. సత్యం ఎక్కడ కరెక్ట్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి మనందరం. వాక్యం ఎక్కడ పర్ఫెక్ట్ గా చెప్పే వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళిపోవాలి. ఈరోజు వాక్యానికి సమయం ఏంటంటే, ఎక్కడ మీటింగ్లోకి వెళ్ళిన ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే చెప్తున్నాను, వాక్యానికి టైం ఇవ్వట్లేదు. పాటలకని వాటికని ఈటకని టైం ఇచ్చేసి జీవితాలు పాడు చేసుకుంటున్నారు జనాలు. అందుకే మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం ఇక్కడ అంట, సత్యమునకు విధేయులు కాకుండా మేము ఎవరు అడ్డగించాను. ఎవరు అడ్డగించారు? ఇప్పుడు ఎవరు అడ్డగించారు? ఎవరు అడ్డగించారమ్మా? ఇప్పుడు చెప్పాలి, ఎవరు అడ్డగించింది? పరిస్థితులు. అబ్బా, ఆన్సర్ ఇదే కదా. పరిస్థితులు అలా అడ్డగించేసే నన్నేం చేయమంటావు? పరిస్థితులు అలా అడ్డగించా, అది కరెక్ట్ గా ఉందా లేదా? తెలుసుగా, బైబిల్ తెలుసుగా, బైబిల్లో ఉన్న మాటలు తెలుసుగా, అది కరెక్ట్ గా ఉందా లేదా? లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఎందుకు వాదిస్తున్నారు అలాగా? అమ్మా ఈ నెల వస్తుంది, రోజు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి అంటే తర్వాత నెలలో ఉండవా? అంటే ఆ నెలలోనే పరలోకం పోతాం, తర్వాత నెలలో పోవా? ఎవరు నేర్పించారు అసలు? నాకు అర్థం కాలేకి బోధ. ఇంకోటి ఏమంటాడు, బైబిల్లో ఇలా లేదు అలా లేదు. ఏంది? వాళ్ళు ముందున్న వాళ్ళు ఏది చెప్తే అది పోతావా? బైబిల్ చెప్పింది కదా పోయేది, బైబిల్ మాట్లాడింది కదా మాట్లాడేది. సత్యమునకు విధేయులు కాకుండా కొంతమంది అడ్డగించేశారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసు, మాస్టర్ గారు నేను ఆడికి పోయాను, ఆడ ఏదో చర్చికి పోతున్నాను. చర్చికి పోతున్నావా అంటే దేవునిలోనికి బావా? ఇప్పుడు ఎలా మారిపోయినరు? ఇంతకుముందు దేవుల్లో ఉన్నప్పుడు పరుగులు తీసేవాళ్ళు వాక్యం కోసం. ఇప్పుడంటే ఏం కాదులే అంటే ఏమైపోయింది? నీలో ఉన్నటువంటి ఆత్మ ఆరిపోయింది. వాక్యం కోసం పరుగులు తీసే తపన వచ్చిందా నీలో? వాక్యం కోసము రాత్రి మగుడు ప్రయాసపడే విషయం వచ్చిందా? దేవుని వాక్యాన్ని తెలుసుకొని పరలోకం కోసం నిలబడాలనే తపన ఉందా? లేదు. ఎందుకంటే పోయిన పరిస్థితులు అలాంటి. ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో చదివచ్చుగా పిల్లలను. డబ్బులు పెట్టి మంచి స్కూల్ ఎందుకు ఎంచుకుంటారు? బాగా చదవాలి. దేవుని మందిరం కూడా అలాంటిది. కాబట్టి నేను ఎవరిని తక్కువ అన్నట్లా. కొన్ని దిక్కులు కొంతమంది పోయిన తర్వాత వాళ్ళని ఖండించి గద్దించి చెప్పేవాళ్ళు లేరు ఈ రోజులలో. అప్పుడప్పుడు కొంత గురాన మన దగ్గరకు వచ్చి పోయారు అనుకోండి, వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా, నా జీవితం నేను కాడి తెలుసు అంటారు. నీ జీవితం గురించి చెప్పడానికి నాకేమన్నా అదే పని? మీ కాడికి ఏమైనా రాసిపోతారా? ఇలా చెబితే జీవితాలు మారతాయి, కానీ తెగించరు జనాలు. ఎందుకంటే ఏమంటారు చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటరి, కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించాడు? వాక్యం అన్నది. వాక్యం దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించేది? వాక్యం దగ్గరికి వెళ్ళకుండా ఎవరు అడ్డగించేది? పరిస్థితులు అడ్డగిస్తున్నాయా? నిన్ను నువ్వే అడ్డగించుకుంటున్నావు. ఒక్క గంట ముందు లేసి పరుగులు తీసిపో, వాక్యం దొరుకుతుంది నీకు ఎక్కడైనా.
అందుకంటున్నా చూడండి, ఇంత మాట్లాడిన పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు జనాలందరూ పౌలు గారిని ఏది పడుతుంది అంటుంటే ఆయన ఒక మాట అంటున్నాడు. 2:16 అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు. నేను వ్యర్థముగా అంటే ఎంతవరకు జనాలు ఏమనుకున్నారా ఎన్నో పని బాట లేకుండా పరుగులు తీస్తున్నాడు, ఎందుకురా వీడికి ఏం ఉపయోగం రా అంటారు. అంతే కదా మనేది, అవునా కాదా? నిజంగా అంటుంటారు. చాలా మంది అంటారు ఏం పని బాట లేకుండా ఓవారికి ఎందుకు అడిపోతారు ఇటుపోతారు ఏమొస్తాయి మీకు అంటారు. వాళ్ళకేం తెలుసు పాపం, నాకేమైనా తెలుసా? ఏం తెలియదు. మనకు ఉన్నది ఏంటంటే నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఆమేన్. ఈ రోజు తెలియదు, అది యేసు ప్రభు వచ్చిన రోజు తెలుస్తుంది ఆ నిలువ. కాబట్టి ఈరోజు పౌలు గారి గురి ఏంటిది? ఏందమ్మా గురి? నీతి కిరీటం. ఆ కిరీటం పొందుకోవాలంటే దేవుడు నాకే పని అప్పగించాడు. ఈ రోజు నీకు ఏ పని అప్పగించాడమ్మా దేవుడు? అక్క ఏ పని అప్పగించాడమ్మా? ఏ పని అప్పగించాడు? ఎన్ని రోజులు ఒక్కొక్కరు ప్రార్థనకు వచ్చి, ఎన్ని రోజులు మనం ప్రార్థనకు వచ్చి ఒక్కొక్కళ్ళు? సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చాను. మరి నీ పని నీకు తెలియదా? పని తెలియకుండా ఎలా పనికి పోతారు నాకు అర్థం కాదా? పనిని కల్పించిన వాడు దేవుడు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మా అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయి సిస్టర్కి ఆ కీబోర్డు దేవుడు ఇప్పించాడు. అమ్మాయి వాయించడానికి కాదు. ఇప్పుడు అమ్మాయి శరీరం సహకరించట్లా, చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు. ఏంది? భయం. భయం అంటే తెలియని ఒక భయం ఆటంకపరుస్తుంది. ఇప్పుడు ఎలాంటి అలవాటు పడిపోయారు అంటే వాయిస్తే పొద్దుగోకులు ఏం ఉపయోగం ఉందని ఏదో ఒక ట్రాక్ పెట్టేసి ఉపయోగించుకోవటం వెళ్ళిపోయారు. ఊరకనే కూర్చోడానికి అలవాటు పడిపోయింది శరీరం. రేపొద్దున ఆయనతామంటే వాయిస్తే ఈ కుడి చేయి నొత్తదేమో, ఎడం చేయి నొత్తదేమో, కడుపులు నొత్తదేమో, కాళ్ళు నొత్తయేమో, నీళ్లు నొత్తయేమో, అవి నొత్తయేమో. అంటే నీ పని అది. అందుకేమన్నాడు? ధైర్యమును విడిచిపెట్టొద్దని చెప్తున్నాడు. నీ పని నువ్వు చెయ్యి. ఏమవుతుంది? ప్రాణమేం పోదుగా. ఇప్పుడు నాకు ఆటో చేతవక్క, పోతున్నాను చెడిపోతుంది పాని, మళ్ళా బాగా చెప్పి పోతున్నా నేను చచ్చిపోతామా? సత్య సావని. దేవుళ్ళో చావడం కంటే ఏం కావాలమ్మా? నువ్వు చచ్చిపోతే వాళ్ళందరూ అట్ట, అబ్బా చచ్చిపోయిన వాళ్ళందరూ అట్ట. అందుకన్నాడు దేవుడు నాకు అప్పగించిన పని నిమిత్తము ప్రాణములు ఇవ్వటానికైనా ఎనుకాడని అన్నాడు పౌలు గారు. నీకు అప్పగించిన పని ఇప్పుడన్నా తెలుసా? ఏంది? అడిగి తెలుసుకుంటావా? ఏం చెప్పండి మీకు, నిజంగా చెప్పండి, మీకు తెలిస్తే నీ పని ఏంది? ఏందమ్మా తెలియదు ఇంకొకరికి? ఓకే, తెలియకపోతే నేను చూపెడతా ఒకసారి. మీ అందరు చేసే పనే కానీ మీకు తెలియదు పాపం. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు మీ పని మీకు చెప్తున్నాను చూడండి. 11వ అధ్యాయం. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇదేనా పని అనుకుంటారేమో. 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. పౌలు గారి పని ఏంది? క్రీస్తులాగే బ్రతకటం పౌలు గారి పని. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు మన పని ఏంది? పౌలు గారు ఏం చేశాడు? క్రీస్తుని పోలి నడుచు. క్రీస్తు ఏం చేశాడు? రాత్రి చెప్పాక ఏం చేశాడు గుర్తుంది ఒక్కరికైనా? ఏం చేశాడు క్రీస్తు? ఏందమ్మా? నశించిన ఆత్మలను వెదికి రక్షించుట కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అదే కదా క్రీస్తు చేసింది. ఇప్పుడు నీ పని ఏంది? లోకంలో నశించిపోతున్న ఆత్మల కొరకు మన ప్రాణం ఇవ్వటానికే నేను కాడకూడదు. ఎందుకు ఇలా చేస్తున్నావంటే ఇలా చేస్తే ఆ కిరీటం వస్తుంది.
అంతే కదా. ఎందుకక్క పొద్దున్నే లేచి కక్కుంటా, కడుపులు నొత్తా, తలకాయ తిరుగుతా ఆగొడుతున్నావంటే, సాయంకాలం 1100 రావయ్యా, సాయంకాలం వచ్చేదాన్ని చూసావు కాబట్టి ఈ పని నీకు కష్టం అనిపించలా. కాబట్టి మనకు కూడా ఏది కావాలి? ఆ కిరీటం ఉంది మనకు. ఆ కిరీటం ఉంది, ఉందా లేదా? అక్షయ కిరీటము, మహిమ కిరీటము, వాడబారిన కిరీటము, అతిశయ కిరీటము, ఇది కిరీటం ఉంది. ఈ కిరీటం నువ్వు పొందుకోవాలంటే ఇహలోకపు శ్రమలు ఎన్న తగినవి మన ఎదుట ప్రత్యక్షము కాబోవు ఆ మహిమ ఎదుట. ఇప్పుడు పౌలు గారు గురి దేని మీద ఉంది? ఆ కిరీటం మీద. అందుకే రాత్రింబగులు పరుగులు తీస్తున్నాడు సువార్త కోసం. యేసు ప్రభు వారి గురి దేని మీద ఉంది? విడిచి వచ్చిన ఆ సింహాసనం కోసం. అందుకే ఏమంటున్నాడు? మనము ఇతర సమీప గ్రామంలో కూడా వెళ్ళి సువార్త ప్రకటిద్దాం. ఇందుకొరకే నన్ను నియమించింది, నన్ను ఏర్పరిచింది, నేను వచ్చినది. మరి నువ్వు వచ్చింది దేనికి? నిన్ను పంపించింది దేనికి? ఎంతో మంది మారని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మార్చటానికే. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? పౌలులాగా లోకంలో నుంచి ఇక్కడికి పిలుచుకున్నాడు. ఇప్పుడు ఒక్కల కోసమైనా తపన చెందుతున్నావా? ఫ్రాంక్ చెప్తున్నా, ఏనండి, ఏమనుకోవద్దు. సొంత వాళ్ళ గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి తపన చెందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సహోదరి సహోదరులు, వీళ్ళ కాకుండా పక్కన వాళ్ళ గురించి తపన చెందే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకెందుకయ్యా, వీళ్ళు మారితే చాలు, అందుకే వీళ్ళు అక్కడ మారు. ఏమంటున్నాడు? నువ్వు ఎదుటి వారి కోసం తపన చెందితే నేను నీకు చేస్తాను అన్నాడు. నువ్వు శత్రువులను ప్రేమించు, అప్పుడు నీకు వస్తుంది. నీ శత్రువుకు నువ్వు గ్లాసుడు చల్లనీళ్ళు ఇచ్చినా అది నీకు ఆశీర్వాదం. నువ్వు వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు రక్షణ పొందాలి, వీళ్ళు రక్షణ పొందాలి అనుకున్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని పట్టించుకుంటాడమ్మా. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. అప్పుడు అంటావు, వీళ్ళు ప్రార్థనలో పాపం మానుకోవాలంటే ఎంతైనా ఖర్చు పెడతానన్నావు. ఎంతో మంది పాపానికి బానిసలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు నీ పరిచర్యలో నుంచి, నీ చేతుల కష్టార్జితంలో నుంచి. అందుకే బైబిల్ ఈరోజు నాకు నీకు తెలియజేస్తుంది, నేను గురి యొద్దకు పరిగెత్తాలంటే ఎన్నైనా కూడా ఆటంకాలు వచ్చినా ఎదిరించి మరీ గురి యొద్దకు వెళ్ళిపోవాలి. అది నీ పని, నా పని. కాబట్టి ఇప్పుడు అర్థమైందా మీ పని ఏదో? దేవుని చిత్తం మీద అర్థమైందా? దేవుని చిత్తం ఏంది ఇంకా తెలియదా? అంతే. దేవుని ఇందాక సహోదరి చెప్పింది, నశించిన దానిని వెతికి రక్షించడమే ప్రభు చిత్తము. అంతకుమంటే ఏమనుందా? కాబట్టి ఇప్పుడు మన పని కూడా ఏంది? నశించిన వాళ్ళని వెతికి రక్షించాలి. పాటల ద్వారా కానీ, ప్రార్థనల ద్వారా కానీ, పరిచర్య ద్వారా కానీ, వాళ్ళకు సువార్త చెప్పడం ద్వారా కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడడం ద్వారా కానీ, ఏదో ఒక దాని ద్వారా నువ్వు చెప్పే దానిలో పాలి భాగస్తుడు అయితే అప్పుడు నీకు కూడా ఏముంటదంట? నీతి కిరీటం. ఇప్పుడు చెప్పండి, మనందరికీ లక్ష్యం ఉందా లేదా? ఉంది. ఏంటిది మన లక్ష్యం? నీతి కిరీటం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే వరకు ఉంటదే, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పండి, నీతి కిరీటం ఉంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? వెర్రివాడివా అంటే ఆయన అన్నాడు, ఇదిగో నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నాకు తెలుసు. వాళ్ళకి తెలియకపోయినా ఇబ్బంది లేదు, పని చేసేవాడికి తెలియాలి, వాడి క్లారిటీ. మిగతా వాళ్ళకి తెలియకపోయినా ఇబ్బంది లేదు. నా ప్రయాస వ్యర్థము కాదు, నిష్ప్రయోజనము కాదు. ఎందుకంటే క్రీస్తు దినమందు నాకేమో కలుగుతుందంట? అతిశయము. ఆ రోజు మీరే నన్ను చూసి సిగ్గుపడతారు, నా కిరీటం ఎత్తున్నప్పుడు. ఆయన అంతమందిలో నిన్ను సింహాసనం మీదకి నిలబెట్టి కిరీటం నీకు ధరింపజేస్తుంటే వీళ్ళందరూ సిగ్గుపడతారుగా. ఈ రోజు నిన్ను అట్టన్నోళ్ళు ఎట్టన్నోళ్ళు అందరూ కిరీటం పొందుకుంటున్నప్పుడు సిగ్గుపడతారుగా. కాబట్టి ఆ కిరీటం పొందుకోవటానికే మనం ఇంత ప్రయాసపడేది. ఈ ప్రయాసపడి మన లక్ష్యాన్ని మనం పొందుకొని దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించును గాక. ఆమేన్. అందరూ